వెల్కమ్ టు పల్లవి టీవీ. ఓవరాల్‌గా లాస్ట్ వీక్ చూసుకుంటే స్టాక్ మార్కెట్‌లో అయితే బాగా వాలటాలిటీ బాగా కనిపించింది. సో, ఈరోజు వీక్ స్టార్టింగ్ డే మార్నింగ్ అయితే గ్యాప్ డౌన్‌తోని స్టార్ట్ అయిన మార్కెట్ అదే విధంగా అంటే నష్టాల్లోనే కొనసాగుతుండడం జరిగింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్‌లో అయితే వార్ సంబంధించిన ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా మార్కెట్‌లో ఉంది. ముఖ్యంగా ఈరోజు నిఫ్టీ చూసుకుంటే ప్రెజెంట్ 223 పాయింట్లు మైనస్‌లో ఉంది. 23,823 దగ్గర ప్రెజెంట్ ట్రేడ్ అవుతుంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ చూసుకుంటే 789 అంటే 789 పాయింట్లు అంటే 745 ప్రెజెంట్ లైవ్‌లో చూసుకుంటే 795 పాయింట్లు మైనస్‌లో ఉంది. 76,766 దగ్గర ప్రెజెంట్ ట్రేడ్ అవుతుంది. తర్వాత నిఫ్టీ 500 వచ్చేసి కూడా ఇంచుమించు 0.72%. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంచుమించు 1% పడిపోయింది. నిఫ్టీ చూసుకుంటే 1.30% నిఫ్టీ ఐటీలో బాగా డ్రాగ్ అయిపోయింది. ముఖ్యంగా డాలర్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, రూపాయి వాల్యూ అని పడిపోవడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఐటీ కంపెనీలు అయితే ఖచ్చితంగా మైనస్‌లో ఉన్నాయి. తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లు కూడా ఇంచుమించు అన్ని నెగెటివ్‌లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే 14 అంటే 14 స్టాక్స్ పడిపోతే పెరిగితే 37 స్టాక్స్ మాత్రం పడిపోవడం అబ్జర్వ్ చేయొచ్చు. ఎఫ్ఐఎల్ అయితే ఆటోమేటిక్‌గా నెట్ సెల్లర్‌గానే ఉన్నారు. డిఐఎల్ వచ్చేసి కూడా నెట్ బయింగ్‌లో అయితే ప్రెజెంట్ కనిపిస్తున్నారు. ముఖ్యంగా టాప్ గెయినర్ చూసుకుంటే అతర్ ఎనర్జీ గానీ, ఎన్టీపీసీ గ్రీన్ గానీ మెయిన్ మెటల్ సంబంధించినయి, ఎనర్జీ సంబంధించినయి కొంచెం పాజిటివ్ ఉన్నాయి. ఐనాక్స్ ఇండియా వచ్చేసి పాజిటివ్‌లోనే ఉంది 7.38%. ఏథర్ ఎనర్జీ చూసుకుంటే 8.52% అయితే పాజిటివ్‌లోనే ఉంది. టాటా కెమికల్స్ చూసుకున్నా ఈరోజు పాజిటివ్‌లోనే ఉంది. టాటా ఇన్వెస్ట్‌మెంట్ ఫార్మా, మెటల్, ఎనర్జీ అండ్ మీడియాకి సంబంధించిన సెక్టార్ మాత్రం పాజిటివ్‌లోనే కనిపించడం జరిగింది. తర్వాత నెగెటివ్ చూసుకుంటే ఆటో సెక్టార్ బాగా డ్రాగ్ అయిపోయినాయి కనిపిస్తుంది. జ్యోతి సిఎన్‌సి ఆటో గానీ, ఓలా ఎలక్ట్రిక్ మోటార్స్ కానీ, ఎఫ్ఎన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అషిత్ ఇండియా గ్లాస్ కానీ, రిలయన్స్ ఇన్ఫ్రా ఓవరాల్‌గా నెగెటివ్‌లోనే కనపడడం జరిగింది. ముఖ్యంగా ప్రెజెంట్ గోల్డ్‌కి సంబంధించిన అంటే కమోడిటీకి సంబంధించిన సెక్టార్‌లోకి వెళ్ళే ముందు ఓవరాల్‌గా మిగతా ఆటో సెక్టార్లు గానీ, మిగతా సెక్టార్లు చూస్తే బ్యాంక్ సెక్టార్ అయితే 1% పడిపోయింది. నెక్స్ట్ ఐటీ సెక్టార్ అయితే 2% పడిపోయింది. పిఎస్యూ బ్యాంక్ వచ్చేసి 4% పడిపోయింది. నిఫ్టీ ఫార్మా 0.5% పడిపోయింది. ఎఫ్ఎంసీజీ కూడా 1% అయితే డ్రాగ్ అయిపోయింది. మెటల్ అండ్ మీడియా తర్వాత ఎనర్జీ ఇంతకుముందు చెప్పినట్టు 3 మాత్రమే పాజిటివ్‌గానే ఉన్నాయి. పాజిటివ్ ఉన్నాయి. మిగతా అన్నీ కూడా నెగెటివ్‌లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత గోల్డ్‌కి సంబంధించి చూస్తే మనము ఇంచుమించు ఈరోజు ₹980 అయితే మైనస్‌లో ఉంది. అంటే 0.64% ఇంచుమించు 1% వరకు ఇంతకుముందు పడిపోయింది. లైవ్‌లో మాత్రం ఇప్పుడు 0.64 చూపిస్తుంది. 1,51,930 దగ్గర ఉంది. సిల్వర్ వచ్చేసి కూడా ఈరోజు 2% అయితే అంటే బాగా వాలటాలిటీ ఉంది. మెయిన్ మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ ప్రభావమే అని చెప్పొచ్చు. సో, 2% అయితే పడిపోయింది. మనం గోల్డ్ చూసుకుంటే లాస్ట్ 1 వీక్ చూసుకుంటే హై హై చూసుకుంటే 1,53,500కి వెళ్ళింది. మళ్ళా ఈరోజు చూసుకుంటే మాత్రం కూడా ఇంచుమించు 1,52,000 వరకైతే రీచ్ అవ్వడం జరిగింది. అంటే గోల్డ్ స్పైక్స్ అయితే కంటిన్యూగా వాలటాలిటీ కనిపిస్తుంది. యాక్చువల్‌గా ఒక థంబ్‌నెయిల్ ఉంటుంది. యుద్ధం పెరిగితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్‌లు అనేటివి ఖచ్చితంగా పెరగాలి. కాకపోతే ఆ థంబ్‌నెయిల్‌కి ఆపోజిట్‌గా జరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ప్రెజెంట్ అన్ని దేశాలు సెంట్రల్ బ్యాంకులు కూడా గోల్డ్ అండ్ సిల్వర్‌నైతే అంటే సెల్ చేసేసి వాటిని డాలర్‌గా కన్వర్ట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా యుద్ధం యొక్క ఖర్చు బాగా అవుతుంది. దాన్ని ఈక్వల్ చేయాలి. వాళ్ళ ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్‌ని మాత్రం అన్నీ అమ్మేసి గోల్డ్ అండ్ సిల్వర్‌నైతే అమ్మేసి ఇంతకుముందు నిన్న కూడా మనం వీడియో చేసినాం. గోల్డ్ అండ్ సిల్వర్‌ని అమ్మేస్తున్న దేశాలనేసి. ఆ విధంగా గోల్డ్ అండ్ సిల్వర్‌నైతే అమ్మేసి డాలర్‌గా కన్వర్ట్ చేసుకుంటున్నారు. అదొకటి అబ్జర్వ్ చేయొచ్చు. సిల్వర్ చూసుకున్న లాస్ట్ 1 వీక్ అయితే బాగా వాలటాలిటీ కనిపించింది. హై వచ్చేసి 2,44,000కి వెళ్ళింది. మళ్ళా వచ్చేసి 2,23,000 38,000 వరకైతే మళ్ళీ డ్రాగ్ అవ్వడం జరిగింది. సో, ఓవరాల్‌గా మార్కెట్‌లో అయితే ఖచ్చితంగా బాగా వాలటాలిటీ ఉంది. ఈ విధంగా యుద్ధాలు కంటిన్యూ అయితే మొన్న పాకిస్తాన్‌కి అంటే యూఎస్ సంబంధించిన టీమ్ రావడం జరిగింది. జేడీ వ్యాన్స్ కూడా చర్చలో పాల్గొనడం జరిగింది. అవైతే సఫలం కాలేదు. సో, ఆ విధంగా ఇలాగే కంటిన్యూగా అయితే మాత్రం అంటే క్రూడ్ ఆయిల్ మాత్రం ఖచ్చితంగా పెరగడం అబ్జర్వ్ చేయొచ్చు. క్రూడ్ ఆయిల్ 140, 150 అలా వెళ్తే మాత్రం నిత్యావసర వస్తువులైతే బాగా పెరుగుతాయి. దాంతో పాటు కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గితే ఎకనామికల్‌గా అయితే గ్రోత్ అయితే బాగా పడిపోతుంది. నాట్ ఓన్లీ ఇండియా ఓవరాల్ గ్లోబల్ వైస్ కూడా బాగా ఎఫెక్ట్ ఉంది. సో, మార్కెట్‌లో అయితే బాగా వాలటాలిటీ ఈరోజైతే కనిపించింది. ఇంచుమించు 1,600 పాయింట్ల వరకు కూడా సెన్సెక్స్ వెళ్ళడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో,
మార్కెట్లు ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఇంకా ఎక్కువ పడిపోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఒకవేళ లోలో ఉన్నప్పుడు ప్రాఫిట్ బయింగ్ ఏమైనా చేస్తే మాత్రం మార్కెట్ కొంచెం పుంజుకోవచ్చు, కానీ ఓవరాల్గా క్లోజింగ్ మాత్రం భారీ నష్టాల్లో అయితే ఇన్వెస్టర్లు ఉన్నారని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు.